అదృష్టవంతులు ఎవరు? ఎందుకంటే ఏ విధంగా అయితే మనిషికి చావు వస్తుందో, ప్రతి జీవికి చావు వస్తుందో, ఈ సర్వసృష్టికి కూడా చావు వస్తుందండి. అదే ప్రళయం. ప్రళయ దినం నాడు ప్రతి ఒక్క జీవి నశించుకోవాల్సిందే. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, కుల్లు షైఇన్ హాలిక్ ఇల్లా వజ్హా. ప్రతి వస్తువు ప్రతిదీ నశించిపోతుంది. ఇల్లా వజ్హా, మీ ప్రభు అల్లా ముఖము తప్ప, అల్లా ఉనికి తప్ప ప్రతిదీ నశించిపోతుంది. ప్రతి దానికి చావు ఉంది. అల్లా అంటున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడాల్సిందే. పుట్టాడు అంటే బాల్యము, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం వస్తుంది. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. ఇది జగమెరిగినటువంటి సత్యం అండి. దీన్ని ఎవ్వరూ తిరస్కరించలేరు. మనం వార్తాపత్రికల్లో వార్తలు చదువుతున్నాం, రేడియోలో వార్తలు వింటున్నాం, టెలివిజన్లో వార్తలు చూస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా చదివామా, విన్నామా, చూసామా ఫలానా చోట ఫలానా వ్యక్తి చెయ్యెత్తి చెప్తున్నాడండి నాకు చావు లేదు అని? ప్రతి ఒక్కరికి చావు వస్తుందండి. ఒక్క అల్లాహకు తప్ప ప్రతి ఒక్కరికి చావు వస్తుంది. ఆ చావు సర్వ సృష్టి రాశులకు వస్తుంది. అదే ప్రళయం. ఆ ప్రళయ దినం నాడు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నాడు సూర ఖియామాలో, యస్అలు అయ్యాన యౌముల్ ఖియామా. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మానవులు ప్రశ్నిస్తున్నారు, ప్రళయ గడియ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రానున్నది. యస్అలు అయ్యాన యౌముల్ ఖియామా ఫైజా బరికల్ బసర్ వఖసఫల్ ఖమర్ వజుమిఅ అష్-షమ్సు వల్ ఖమర్. అల్లాహ్ అంటున్నాడు, ఎప్పుడైతే మనిషి తన కళ్ళ గుడ్లు మిరుముట్లు కొలిపినట్టుగా అలానే చూస్తూ ఉండిపోతాడో అప్పుడు ప్రళయం వస్తుంది. ఒక చిన్న ప్రపంచంలో, ఒక చిన్న ప్రాంతంలో భూకంపం వస్తే, భయంకరమైనటువంటి తుఫాను వస్తే, భయంకరమైన, మొన్న రీసెంట్ గా అమెరికాలో మంటలు చెలరేగాయి. వారాలు వంటలు మండుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి ఏం చేయాలో అర్థం కాదు. కళ్ళు తెరిచి అలానే మినుముట్లు చేసినట్టు కళ్ళు ఆర్పి చూస్తూ ఉంటాడు. ఏమి చేయాలో అర్థం కాదు. ఫైజా బరికల్ బసర్ వఖసఫల్ ఖమర్. సూర్యుడు, చంద్రుడు చంద్రగ్రహానికి లోనైనప్పుడు, వజుమిఅ అష్-షమ్సు వల్ ఖమర్, సూర్య చంద్రులను కలిపివేయబడినప్పుడు. ఇప్పుడు సూర్య చంద్రులు రెండు కూడా తన కక్షల్లో, తమ కక్షలో ఒక టయానికి కట్టుబడి ఒక ప్లానింగ్ గా ప్రళయం వరకు నడుస్తూ ఉన్నాయి. కానీ అవి రెండు కూడా కలిపివేయబడతాయి ప్రళయం నాడు. వజుమిఅ అష్-షమ్సు వల్ ఖమర్ యఖూలుల్ ఇన్సాను యౌమైదిన్ ఐనల్ మఫర్. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నాడు, ఆనాడు మనిషి చెబుతాడు, నాకు దాక్కోవడానికి, ఆశ్రయం కోసం ఏదైనా స్థలం ఉన్నదా? నేను శరణు కోరుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఏదైనా స్థలం ఉన్నదా, ఆశ్రయం ఉన్నదా? యఖూలుల్ ఇన్సాను యౌమైదిన్ ఐనల్ మఫర్ కల్లా లా వజర్ ఇలా రబ్బిక యౌమైదినిల్ ముస్తఖర్. అల్లాహ్ అంటున్నాడు, ఎటువంటి ఆశ్రమం ఉండదు, ఎవ్వరూ పనికిరారు. తండ్రిని చూసి కొడుకు, కొడుకుని చూసి తండ్రి, తల్లిదండ్రులను చూసి పిల్లలు, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు, అన్నయ్యని చూసి తమ్ముడు, అక్కయ్యని చూసి చెల్లి పరిగెడుతూ ఉంటారు. ఎవ్వరూ పనికిరారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయ దినం నాడు ప్రతి ఒక్కరు తన కర్మలను బట్టి, ప్రళయ దినం నాడు అల్లాహు అక్బర్, సూర్యుడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఉన్నాడు, కానీ అప్పుడు కొంచెం 1 మీల్ అంత దూరంలో వస్తాడు. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే 45 డిగ్రీలు 50 డిగ్రీలు ఎండ వస్తే మనిషి తట్టుకోలేడు. 1 పావు గంట పవర్ ఆఫ్ అయిపోతే, కరెంటు కోతకు గురైతే, ఏసీ లేదు, ఫ్యాన్ లేదని అల్లాడిపోతాడు. అటువంటిది ప్రళయ దినం నాడు తన కర్మల్ని బట్టి ఒకడు ఆ చెమట సెలవుల్లో ప్రవహించిందండి. ఆ చెమట కొంతమంది చీలమండలాల వరకు, కొంతమంది మోకాళ్ళ వరకు, కొంతమంది నడుము వరకు, కొంతమందికి చెవుల వరకు తేలి ఆడుతూ ఉంటారు కర్మల్ని బట్టి. అంత చెమట కారుతుంది. మన ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని ఉన్నాయండి. కువైట్కి వెళ్తే ఆ కువైట్ లో కారులో, మన ఫ్రెండ్ ఒకటి చెప్తున్నారు, మనకు తెలిసిన అతను, ఆ కారులో పెట్టినటువంటి పెన్ను కరిగిపోతుంది అంటే వేడి. ఆ కారు యొక్క బంపర్లు ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయి. అటువంటి వేడి కోట్ల కిలోమీటర్లో ఉంటాయి, కానీ ప్రళయం నాడు అంత సమీపంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో
7 అదృష్టవంతులు ఉంటారండి. ఆ అదృష్టవంతులకు మాత్రమే అల్లా యొక్క అర్ష్, అల్లా యొక్క సింహాసనం, అల్లా యొక్క నీడ లభిస్తుంది. అన్ అబీ హురైరత అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల్, బుఖారీ సహీహుల్ బుఖారీ సహీహుల్ ముస్లిం లో ముత్తఫఖున్ అలైహి రివాయత్. హజరత్ అబీ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు: సబఅతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ జిల్లి యౌమ లా జిల్ల ఇల్లా జిల్లుహు. 7 వ్యక్తులు అల్లా యొక్క నీడలో ఉంటారు. ఆనాడు ఎటువంటి నీడ ఉండదు, ఏ నీడ ఉండదు. 45 డిగ్రీలు 50 డిగ్రీలు ఉంటేనే నడిచి వెళ్తున్నాం, బైక్ లో వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం. సేద తీర్చుకోవడం కోసం చెట్టు కనబడుతుందేమో, కొండ కనబడుతుందేమో, కొండ నీడ ఉంటుందేమో, లేక పెద్ద బిల్డింగ్ లేకపోతే అపార్ట్మెంట్ నీడ మనకి లభిస్తే బాగుండు, సేద తీర్చుకుందామని మనము భావిస్తామే. 1 గంట ప్రయాణం చేస్తే అలసిపోయి చెమట్లు కారుతాయి, తర్వాత నీడ కావాలని వెతుకుతామే. అల్లా అర్ష్ యొక్క నీడ, అల్లాహ్ యొక్క నీడ తప్ప ఏ నీడ ఉండదు. అందులో మొట్టమొదటి అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే అల్ ఇమాముల్ ఆదిల్. ఇమాం అంటే న్యాయాధికారి, న్యాయ పరిపాలకుడు. వషాబున్ నషా ఫీ ఇబాదతి రబ్బి. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యువకుడు, తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క యుక్త వయస్సుని అల్లా ఆరాధనకై నిమగ్నమై జీవితాన్ని గడుపుతాడు. అల్లా ఆరాధనలో జీవితాన్ని గడుపుతాడు తన యొక్క యవ్వనాన్ని. వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. మూడో వ్యక్తి, మూడో మనిషి ఎవరయ్యా అంటే అదృష్టవంతుడు. అతడి యొక్క హృదయం ఎప్పుడూ మసీదులో నిమగ్నమై ఉంటుంది. మసీదులో ఉండాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. ముఅజ్జిన్ ఎప్పుడైతే పిలుస్తాడో హయ్యాలస్ సలా హయ్యాలల్ ఫలాహ్, రండి నమాజ్ కొరకు రండి, సాఫల్యం వైపునకు, అస్సలాతు ఖైరుమ్ మినన్ నౌమ్, నిద్ర కంటే నమాజ్ మేలైనది అని ఎప్పుడు పిలుస్తాడో వెంటనే మసీదుకు రావాలి. ఒక నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకొక నమాజ్ కొరకు వెయిట్ చేయాలి అనే భావన కలిగి ఉంటాడు ఆ అదృష్టవంతుడు. 3 వరజులాని తహాబ్బా ఫిల్లాహ్ ఇజ్తమా అలైహి వతఫర్రకా అలైహి. తర్వాత 4 అదృష్టవంతులు ఎవరయ్యా అంటే 2 వ్యక్తులు కేవలం అల్లా ప్రసన్నత కోసమే కలిసి ఉంటారు, అల్లా ప్రసన్నత కోసమే విడిపోతారు. వారు కలవాలన్నా విడిపోవాలన్నా వారి మధ్య సంబంధం ఏదైనా ఉండాలి అంటే కేవలం అల్లా ప్రసన్నత. 5వ వ్యక్తి వరజులున్ తలబత్హు ఇమ్రాతున్ ذات منصب وجمال فقال إني أخاف الله. అల్లాహు అక్బర్. 5వ వ్యక్తి ఎవరయ్యా? ఆ వ్యక్తి ఎవరైతే అతడికి ఒక అందమైనటువంటి స్త్రీ, మంచి గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి స్త్రీ, మంచి డబ్బు ఉన్నటువంటి స్త్రీ చెడ్డ కార్యానికి ఆహ్వానిస్తే అతడు అంటాడు ఫఖాల ఇన్ని అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్తో భయపడుతున్నాను, ఈ పని నేను చెయ్యలేను, ఈ పాపానికి నేను ఒడిగట్టను, కేవలం అల్లాహ్ యొక్క భయము నాలో ఉన్నది అని చెప్తాడు. వరజులున్ తసద్దక అఖ్ఫా హత్తా లా తఅలం షిమాలుహు మా తున్ఫికు యమీను. 6వ వ్యక్తి ఎవరయ్యా? ఆ వ్యక్తి ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడు తన యొక్క కుడి చేతితో దాన ధర్మం చేస్తే అతడి యొక్క ఎడమ చేతికి కూడా అర్థం కానంత గోప్యంగా చేస్తాడు. 7వ వ్యక్తి వరజులన్ జకరల్లాహ్ ఖాలియన్ ఫఫాదత్ ఐనా. 7వ వ్యక్తి ఎవరయ్యా అంటే కేవలం అల్లాహ్ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క భయముతో, దైవభీతితో భయపడి ఒంటరిగా ఉన్నప్పుడు తన కళ్ళ నుండి అశ్రువులు, కన్నీటిని కారుస్తాడు ఆ వ్యక్తి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, సోదరిమల్లారా, ఈ 7 విషయాల గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంతో పరిపాలించే పరిపాలకుడు, న్యాయాధిపతి.
ఈనాటి సమాజంలో మనం చూస్తే ఎవరికైతే అధికారం ఉన్నదో, ఎవరికైతే హోదా ఉన్నదో, ఎవరి చేతిలో అయితే మంచి పరిపాలనా వ్యవస్థ ఉన్నదో అతడే దౌర్జన్యం చేయడానికి చూస్తుంటాము. దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం. నాదే జరగాలి, నాకు ఎదురు తిరిగే వాడు ఎవరు లేరు. కానీ అల్లాహు అక్బర్, ఇస్లాం ధర్మం ఎలా బోధిస్తుంది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎటువంటి పరిపాలన చేసి చూపించారంటే, ప్రాక్టికల్ గా మొత్తం మానవాళి కోసం నమూనాగా ఎలా చేసి చూపించారు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక స్త్రీ, ఖురైషీ వంశానికి చెందినటువంటి స్త్రీ, మఖ్జూమియా తెగకు చెందినటువంటి స్త్రీ దొంగతనం చేసిందండి. దొంగతనం చేసింది. ఆ ఖురైషీ వంశం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పెద్ద వంశం ఖురైషీ, అటువంటి తెగకు సంబంధించినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేసింది. ఆ ఖురైషీలందరూ సమావేశమయ్యారు. దొంగతనం చేస్తే ఇస్లాం ధర్మంలో చెయ్యి తీసేయాలి, మణికట్టు వరకు తీసివేయాలి. ఖురాన్లో ఉంది, హదీస్లో ఉంది. ఆ చెయ్యిని కట్ చేయాలి, తీసేయాలి. వాళ్ళు మషూరా చేస్తున్నారు. వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈవిడ గురించి రికమెండేషన్ చేద్దాం, సిఫారసు చేద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఉసామా బిన్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఓ ఉసామా, నీవు వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రికమెండేషన్ చేయి. పెద్ద వంశం కలిగినటువంటి స్త్రీ, ఆవిడ చెయ్యి తీసేస్తే ఇంకేమన్నా ఉందా, పరువు ఉండిద్దా, ఏమైనా ఉందా అని చెప్పి రికమెండేషన్ చేయన్నారు. ఉసామా బిన్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చి చెప్తున్నారు. అల్లాహు అక్బర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఫేస్ ఫీలింగ్స్ మారిపోయినాయి. కోపానికి గురయ్యారు. ఉసామా, మనకంటే ముందు జాతి వాళ్ళు, ఎవరే ధనవంతులు ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు, హోదాపరులు దొంగతనం చేస్తే విడిచిపెట్టేవారు. బలహీనులు, శక్తిహీనులు, బీదవాళ్ళు చేస్తే చెయ్యిని కట్ చేసేవారు. అందుకే వారు నాశనం చేయబడ్డారు. నీవు అల్లా యొక్క హద్దులను అతిక్రమించమని చెప్పి నాకు నువ్వు సిఫారసు చేస్తున్నావా? లౌ అన్న ఫాతిమత బింత ముహమ్మదిన్, లౌ అన్న ఫాతిమత బింత ముహమ్మదిన్ ఫకతహ్తు యదహా. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ విను ఉసామా, నా సొంత కూతురు, ముద్దుల కూతురు ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా వారు కూడా ఒకవేళ దొంగతనం చేస్తే దొరికితే నా సొంత కూతురని కూడా చూడను, ఆవిడ చెయ్యి కూడా నేను కట్ చేపిస్తాను. అల్లాహు అక్బర్. ఇటువంటి న్యాయంగా పరిపాలించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు న్యాయాన్ని బోధించారు. ఈనాటి సమాజంలో భార్యాభర్తల విషయంలో కలిపే విషయం అయినా సరే మనం ఏం చేస్తాం? మన దగ్గర బంధువుడు, ఉన్నతుడు, ధనవంతుడు, అతడికి సపోర్ట్ చేయాలి. మనం ఎవరికి సపోర్ట్ చేస్తే తర్వాత అతడు మనకు పనికొస్తాడో ఆలోచిస్తాం. అందరూ మనం ఏ తీర్పిస్తే ఇష్టపడతారో ఆలోచిస్తాం. నౌజు బిల్లాహి మిన్ జాలిక్, నౌజు బిల్లాహి మిన్ జాలిక్. కానీ ఇస్లాం ధర్మం ఏం బోధిస్తుందండి? సత్యాన్ని మాత్రమే మీరు ప్రోత్సహించండి, సత్యం వైపునే ఉండండి, అల్లా ప్రసన్నత కోరండి. ఒక ఆస్తి విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు, ఫిక్స్ చేసుకున్నారు. నాకు 30% కావాలి, నాకు 70% కావాలి, ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత తగాదా వచ్చింది. అప్పుడు వచ్చారు పరిపాలకుడి దగ్గరికి, మున్సిఫ్ దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇద్దరికి న్యాయం చేయాలని చెప్పి అతడు తలా 50-50 తీసుకోండి అన్నాడంటే అది కూడా న్యాయం కాదండి. ఎందుకంటే ఒక విషయం ఫిక్స్ అయిపోయింది, 70% 30%. అతన్ని మున్సిఫ్ అంటారు, అంటే భాగాలుగా విడదీశాడు, కానీ న్యాయం చేయాలి. ఆదిల్ కాదు అతను, న్యాయంగా వ్యవహరించాలా. ఎవరి హక్కు ఎంత ఉన్నదో వారికి అంత హక్కు ఇవ్వాలి, అది న్యాయం. చెరో సగం తీసుకోండి, చెరో సగం వాటాలు వేసుకోండి, ఇది చెల్లదు. ఇన్సాఫ్ అనేది చెల్లదు. ఆదిల్, అదల్, అదే అంటున్నా. ఏ విషయంలోనైనా సరే
ఈడు నావాడు, మా బంధువు, నా దగ్గర బంధువు, నా పొరుగింటోడు, నా వ్యాపారస్తుడు. అలా కాదండి. కేవలం అల్లా ప్రసన్నత కోసం అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయంగా వ్యవహరించే పరిపాలకుడు ప్రళయ దినం నాడు అల్లా యొక్క నీడ కాకుండా ఏ నీడ ఉండదు. అటువంటి నీడలో అతడికి అల్లా స్థలాన్ని ప్రసాదిస్తాడు. రెండో వ్యక్తి వశాబున్ నషా ఫీ ఇబాదతి రబ్బీ, ఆ యువకుడు, ఆ యుక్త వయస్సు వాడు తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క యుక్త వయస్సుని, తన యొక్క బలాన్ని కేవలం అల్లా ఆరాధనలో ఖర్చు చేస్తాడు. వేరే హదీసులో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా తజూలు ఖదము ఇబ్ని ఆదమ్ యౌమల్ ఖియామహ్ హత్తా యుస్అల అన్ ఖమ్సిన్ అన్ ఉమ్రిహి ఫీమా అఫనా వ అన్ షబాబిహి ఫీమా అబలా వ మాలిహి మిన్ ఐన ఇక్తసబ వ ఫీమా అన్ఫక వ మాజా అమిల ఫీమా అలిమ. ప్రతి ఆది మానవుడు ఆదాము అంటే ప్రతి ఒక్క మనిషి అల్లా ముందు వకుల్లుహుమ్ ఆతిహి యౌమల్ ఖియామతి ఫరదా, మీలో ప్రతి ఒక్కరూ ఒంటరిగా నగ్నముగా ఏ విధంగా అయితే తల్లి గర్భం నుండి భూలోకానికి వచ్చారో అదే విధముగా ఒంటరిగా నగ్నముగా అల్లా ముందు హాజరు చేయబడతారు. ప్రతి ఒక్క వ్యక్తి అల్లాహకు 5 సమాధానాలకు ప్రశ్న ఇవ్వకుండా 5 సమాధానాలు ప్రశ్నించబడతాయి. అందులో 5టికి ప్రశ్నించకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేడు, అడుగును కదల్చను లేడు. అన్ ఉమ్రిహి ఫీమా అఫనా, నీకు 60, 70, 80, 100 సంవత్సరాల ఆయుష్నిచ్చాను, దాన్ని ఎలా ఖర్చు చేశావు. వాన్ షబాబిహి ఫీమా అబలా, నేను నీకు యవ్వనాన్ని ఇచ్చాను, 20 ఏళ్ళు 25 ఏళ్ళు యవ్వనాన్ని ఇచ్చాను, ఆ యవ్వనాన్ని ఎలా వృధా చేశావు. వమాలిహి మిన్ ఐన ఇక్తసబ వఫీమా అన్ఫక, డబ్బు ఎలా సంపాదించావు, ధర్మసమ్మతమా అధర్మంగా సంపాదించావా, హలాలా హరామా, నీవు నీతివంతంగా సంపాదించావా, మోసాలు చేసి అధర్మంగా సంపాదించావా. వఐన ఇక్తసబ, ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టావు. వమాజా అమిల ఫీమా అలిమ, నీవు ఏదైతే తెలుసుకున్నావో దానిలో ఎంతవరకు నీవు ఆచరించావు. ఈ 5 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించబడతారు. ఇందులో చెప్పబోయే విషయం ఏంటంటే అల్లాహ్ మొట్టమొదటి విషయంలో చెప్పాడు అన్ ఉమ్రిహి ఫీమా అఫనా, అతడి యొక్క ఆయుష్ గురించి ప్రశ్నించబడుతుంది. రెండో ప్రశ్న వేస్తున్నాడు అన్ షబాబిహి ఫీమా అబలా, నీవు యవ్వనాన్ని ఏ కార్యాలను వృధా చేశావు. ఉమర్ అంటే వయస్సు, అంటే అందులో యవ్వనం కూడా వచ్చేసింది. కానీ అల్లాహ్ మళ్ళీ ప్రత్యేకంగా రెండో ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. అంటే బాల్యంలో మనిషి యొక్క వీక్ గా ఉంటాడు, బలహీనుడుగా ఉంటాడు, తల్లిదండ్రుల ప్రెషర్లో ఉంటాడు. యవ్వనంలో అతడు చెయ్యాలన్నా అతడి యొక్క దేహం సహకరించదు, సజ్జా చేయాలంటే నడుము వంగదు, రుకు చేయాలంటే కాళ్ళు పని చేయవు, మసీదు నడవాలంటే అడుగు తీసి అడుగు వేయలేడు, బలహీనుడు. కానీ ఈ బాల్యము కాకుండా వృద్ధాప్యము కాకుండా మధ్యలో ఉన్నటువంటి దశ యవ్వన దశ. ఈ యవ్వనంలోనే మనిషి యొక్క కోరికలు పెరుగుతూ పోతా ఉంటాయి, మనిషి యొక్క టార్గెట్లు ఉంటాయి, మనిషి యొక్క ఆలోచనలు ఉంటాయి, మనిషి యొక్క గోల్స్ ఉంటాయి. నా టార్గెట్ నా 60-70 ఏళ్ల సంవత్సరంలో నేను ఈ టార్గెట్ పూర్తి చేయాలి, 4 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, నాకు ఎకరం పొలం ఉండాలి, నాకు 5 ఎకరాల తోట ఉండాలి, నాకు 5 కార్లు ఉండాలి, టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉంటాడు. పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో అల్లా ఆరాధన చెయ్యాలి, అల్లా ఆరాధన మీద నిలకడగా ఉండాలి. ఎవరైతే యవ్వనంలో తమ కోరికల్ని కంట్రోల్ చేస్తాడో, కేవలం అల్లా ప్రసన్నత కోసం, మరణాంతర జీవితంలో సాఫల్యము కోసం, స్వర్గము కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ప్రళయ దినము నాడు అల్లాహ్ తబారక వ తఆలా తన యొక్క అర్ష్ యొక్క తన యొక్క నీడలో స్థలాన్ని ప్రసాదిస్తాడు. వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, మూడో వ్యక్తి ఎవరయ్యా, యవనస్తుడైపోయాడు, తర్వాత మనిషి పెద్ద వయసు వాడైనా ఎవరైనా సరే అతడి యొక్క హృదయం ఎల్లప్పుడూ మసీదులోనే నిమగ్నమై ఉంటుంది, ఎల్లప్పుడూ మసీదుకు రావాలని కోరుకుంటాడు. కానీ ఈనాటి సమాజంలో చూస్తే మనిషి యొక్క మైండ్, మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క కోరిక మొత్తం ఫోన్ల మీద పరిగెడుతూ ఉంది. ఎల్లప్పుడూ ఇన్స్టాగ్రామ్,
ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్, షార్ట్ వీడియోస్, ఈ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. టైం మొత్తం వృధా చేస్తూ ఉన్నారు. అల్లా మసీదు చూడండి, ఇప్పుడు చూసుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, 10ంటికి ఇస్తామా అంటే ఒక్కడు కూడా రాలే మసీదుకి. 10ంటికి రాలేదని చెప్పి మేము సుమారు 11కి మొదలు పెట్టాల్సింది. అదే ఫంక్షన్ అయితే అలా వెళ్తారా లేటుగా? ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా మ్యూజిక్ కానీ పెడితే, సినిమా పాటలు పెడితే వెళ్తారా? జనాల్ని తోసుకుని ముందుకు వెళ్తుంటారు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. మరణాంతర జీవితంలో పనికి వచ్చే విషయం ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానము, ఇస్లాం ధర్మం యొక్క అవగాహన, మరణాంతర జీవితంలో పనికి వచ్చే కార్యాలు, వీటి గురించి చెప్పబడతాయి. మసీదుల్లో ప్రోగ్రాం పెడితే దీని గురించి చెప్పబడుతుంది. అబూ హురైరా మదనీ గారు వస్తున్నారు. సుమారు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి ఈరోజు. ఆ 4 ప్రోగ్రాంలో మనది ఒక ప్రోగ్రాం. ఆయన అంత బిజీ షెడ్యూల్ కూడా పెట్టుకొని ఇక్కడికి వస్తుంది. ఎందుకు? ఇక్కడో ఖురాన్ హదీసు గ్రంథాన్ని విని జ్ఞానం నేర్చుకొని ఆచరిస్తే పుణ్యం వస్తుందనే కోరికతో వస్తున్నారు. కానీ ఇక్కడ చూసే జనాలే లేదు. చెప్పబోయే విషయం ఏమంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. ఆ వ్యక్తి యొక్క మనసు ఎల్లప్పుడూ మసీదులోనే నిమగ్నమై ఉంటుంది. మసీదులో ఉండడాన్ని ఇష్టపడతారు. రోడ్ల మీద, బజార్ల మీద, సినిమా హాళ్లలో, పార్కుల్లో, షికారులో ఉండడు. అతడి మనిషి యొక్క హృదయం మొత్తం మస్జిద్లోనే నిమగ్నమై ఉంటుంది. ఎల్లప్పుడూ నమాజ్ అవుతుంది. ముఅజ్జిన్ పిలుస్తున్నాడు, హయ్య అలస్ సలా, రండి నమాజ్ కొరకు, హయ్య అలల్ ఫలాహ్, రండి సాఫల్యం వైపునకు. వెంటనే ఇంటి నుంచి వదులు చేస్తున్నాడు, అడుగుడుగు వేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క అడుగు మీద ఒక్కొక్క పుణ్యం లభిస్తుంది, ఒక్కొక్క పాపం క్షమించి వేయబడుతుంది, ఒక్కొక్క స్థానం పెరుగుతుంది. వజూ చేసి మస్జిద్కి వస్తే ఒక నమాజ్ అయిపోయింది, మళ్ళీ వేరే నమాజ్ టైం ఎప్పుడు వస్తుంది? ఏంది? అస్సలాతు ఖుర్రతు ఐని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా కంటి చలవ నమాజులో ఉన్నది అని. ఇన్న బైన రజులి వశ్శిర్కి తర్క సలా. ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక అవిశ్వాసికి, ఒక ఏకదైవారాధకునికి, ఒక బహుదైవారాధనకి తేడా పరిచే విషయం ఏదైనా ఉంది అంటే నమాజ్. ఎవరైతే నమాజ్ విడిచిపెడతారో, మన్ తరక సలాత ముతఅమ్మిదన్ ఫఖద్ కఫర్. ఎవరైతే తెలిసి కూడా ఒక్క పూట నమాజ్ అండి, 5 పూటలు కాదు, ఒక్క పూట జీవితంలో యవ్వనం వచ్చిన తర్వాత జీవితంలో ఒక్క పూట నమాజ్ విడిచిపెడతారో ఎవరైనా సరే, ఫఖద్ కఫర్, అతడు అవిశ్వాసానికి పాల్పడినట్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అటువంటిది మనకు మస్జిద్తో కనెక్షన్ లేదు, మస్జిద్కి లింక్ లేదు. ఏదో గడుపుతున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, నిద్రిస్తున్నాం, లేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం. ఒక గోల్ లేదు, మరణాంతర జీవితం ఉన్నది. కాబట్టి 3వ వ్యక్తి ఎవరయ్యా అంటే, తన యొక్క హృదయాన్ని, తన యొక్క మనస్సును ఎల్లప్పుడూ మస్జిద్తో కనెక్ట్ చేసి ఉంచేవాడు, మసీదుకు వచ్చేవాడు. 4వ విషయం, వరజులాని తహాబ్బా ఫిల్లాహ్ ఇజ్తమఆ అలైహి వతఫర్రకా అలైహి. 2 వ్యక్తులు కేవలం అల్లా ప్రసన్నత కోసమే కలుస్తారు, కేవలం అల్లా ప్రసన్నత కోసమే విడిపోతారు. హదీస్ గ్రంథంలో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి ఒక స్నేహితుడిని కలవడం కోసం వెళ్తూ ఉంటాడు. ఈ ఊరు కాకుండా వేరే ఊరికి వెళుతూ ఉంటాడు. మార్గ మధ్యంలో దైవదూత వచ్చి చెప్తాడు, ఎందుకు వెళ్తున్నావా, ఏందయ్యా అంటే, ఫలా వ్యక్తిని కలవడానికి వెళుతున్నాను. ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం, అల్లాహ్ కోసం నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఆ దైవదూత చెప్తాడు, అల్లాహ్ కూడా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు అతన్ని అల్లాహ్ కోసం ప్రేమిస్తున్నావు కదా, అల్లాహ్ కూడా నిన్ను ప్రేమిస్తాడు. మామూలు విషయం కాదండి. అందరూ అల్లాహ్ని ప్రేమిస్తారు, కానీ అల్లాహ్ మనల్ని ప్రేమించడం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అంటే ఇష్టపడతారు, ఆయన సృష్టికర్తని విశ్వసిస్తారు, ఆయన్ని ప్రేమిస్తారు. కానీ అల్లాహ్ మనల్ని ప్రేమించడం ఇది మామూలు విషయం కాదు, ఆలోచించే విషయం. కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే కలుస్తారు. విడిపోవాల్సిన అవసరం వచ్చినా కానీ అల్లాహ్ ప్రసన్నత కోసమే. ప్రదర్శన బుద్ధి ఉండదు, ప్రజల్లో గొప్ప కోసం, ప్రజల్లో మెప్పు కోసం చెయ్యరు. కేవలం అల్లాహ్ ప్రసన్నత, ఇఖ్లాస్, అల్లాహ్ ప్రసన్నత కోసం. ఒక వ్యక్తి ఇఖ్లాస్ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా కొండంత పుణ్యం చేసినా గాని, పర్వతమంత పుణ్యం చేసినా గాని,
అతడికి ఆవడించంత పుణ్యం కూడా లభించదు. ఒకవేళ అతడే ఇఖ్లాస్గా కేవలం అల్లా ప్రసన్నత కోసం చిన్న పుణ్యము చేసినా అల్లా తలుచుకుంటే ప్రళయదిన నాడు దాన్ని పర్వతాల మాదిరిగా పెంచి మరి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అల్లా ప్రసన్నత, ఖాలిస్ అల్లా ప్రసన్నత కోసం. నీతో కలిసి ఉండాలన్న అల్లా ప్రసన్నత. ఖురాన్ మరియు హదీసు అనుగుణంగా జీవితాన్ని గడుపుతున్నావు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఖురాన్ మరియు హదీసు ప్రకారంగా జీవితాన్ని గడపడం లేదు, ఇష్టానుసారంగా జీవితాన్ని గడుపుతున్నావు. పొద్దు నుంచి లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు అబద్ధం ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, లూటీలు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు, వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, సారాయి తాగుతున్నావు, జూదమాడుతున్నావు, వ్యభిచరిస్తున్నావు, పాపాలు చేస్తూ ఉంటే కేవలం అల్లా ప్రసన్న కోసం నేను నీకు నాకు సంబంధం లేదు, విడిచిపెడుతున్నా. అలా ఎవరైతే ఒకరినొకరు ప్రేమిస్తారో అటువంటి వారియే ప్రళయ దినం నాడు అల్లాహ్ తబారక వ తఆలా తన యొక్క ఆర్ష్, తన యొక్క నీడలో స్థలాన్ని ప్రసాదింపజేస్తాడు. ఆ 7 అదృష్టవంతుల్లో ఈ 2 కూడా ఉంటారు. అల్లా ప్రసన్నత కోసం ప్రేమించి అల్లా ప్రసన్నత కోసం ద్వేషించేవాడు. 5వ విషయం, వరజులున్ తలబత్హు ఇమ్రాఅతున్ ذات منصب وجمال فقال إني أخاف الله. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి, ఏ వ్యక్తినైతే స్త్రీ ఆహ్వానిస్తుందో చెడ్డ కార్యాన్ని చెయ్యమని, తన యొక్క కోరికను తీర్చమని, ఆ స్త్రీ కూడా అందమైనటువంటి స్త్రీ, ఆ స్త్రీ కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినది, మంచి వంశస్థురాలు, మంచి ధనవంతురాలు ఆహ్వానిస్తుంది. ఫకాల ఇన్ని అఖాఫుల్లాహ్. ఆ వ్యక్తి చెప్తాడు, నిస్సందేహముగా నేను అల్లాహకు భయపడుతున్నాను, అందుకని చెప్పి నేను ఈ పాపము చెయ్యలేను. ఇస్లాం ధర్మంలో వ్యభిచరించడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, పరాయి స్త్రీల యొక్క మానవంగాన్ని చెడగొట్టడం, ఇది ఘోరమైనటువంటి పాపం. ఇద్దరికి వర్తిస్తాయండి. అందమైనటువంటి స్త్రీ ఆహ్వానిస్తే పురుషుడు చెప్పాలి ఇన్ని అఖాఫుల్లా. అదేవిధంగా అందమైనటువంటి పురుషుడు ఆహ్వానిస్తే ఆ స్త్రీ, ఆ అమ్మాయి చెప్పాలి నేను అల్లాహకు భయపడుతున్నాను. అటువంటి వారికి అర్ష్ యొక్క నీడలో స్థానం లభిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్న సహీ బుఖారీ గ్రంథంలో హదీసు వస్తుంది, కోపం బనీ ఇస్రాయిల్లో 3 వ్యక్తులు ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణంలో పెద్ద పెను తుఫాను వచ్చింది, గాలి వాన, పూర్ణ వాన పడుతుంది. వారు 3 వెళ్ళి ఒక కొండ యొక్క గుహలో దాక్కున్నారు. ఆ గాలివానకి, తుఫానికి, ఆ యొక్క ముఖదారానికి పెద్ద కొండరాతి బండ వచ్చి ఆ దారం మొత్తం మూసివేయబడింది. ప్రయాణంలో ఉన్నారు, కొండ ప్రాంతం, గుహ లోపల కొండరాయి బండ అడ్డంగా వచ్చి నుంచుంది. వాళ్ళు 3 కూడా చెప్పుకున్నారు, అయ్యా ఈ పరిస్థితిలో అల్లాహ్ తప్ప మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. మా యొక్క కష్టాన్ని, నష్టాన్ని, ఆపదను తొలగించేవాడు అల్లాహ్ తప్ప ఎవరు లేరు. కాబట్టి మనం మన జీవిత కాలంలో సత్కార్యాలు చేసి ఉన్నట్లయితే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం, అల్లాహ్ ప్రేమ కోసం, స్వర్గం కోసం మనం కార్యాలు చేసి ఉన్నట్లయితే ఆ కార్యాల యొక్క వసీలా ద్వారా, వాటి ద్వారా అల్లాహ్ మా యొక్క ఈ కష్టాన్ని దూరం చేయని ప్రార్థన చేయాలి. అందులో ఒక వ్యక్తి చెప్పాడు, నేను ప్రతిరోజు గొర్రెలు కాయడానికి, పశువులు కాయడానికి వెళ్ళేవాడిని ఊరి బయటికి. మళ్ళీ రాగానే ప్రతిరోజు నా యొక్క దినచర్య ఏమిటంటే పాలు పితికి, పశువుల యొక్క పాలు పితికి ముందు నా ముసలి తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని, తర్వాత నా భార్య పిల్లలకి ఇచ్చేవాడిని. కానీ ఒక రోజు ఏమైందంటే చాలా దూరం వెళ్ళిపోయాను, వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. నేను పాలు పిసికి రోజు మాదిరిగానే తీసుకొచ్చి పాలు మా తల్లిదండ్రులు తాపిద్దామని నేను దగ్గరికి వచ్చాను. వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళని లేపడం ఇష్టం లేదు. వాళ్ళు లేచిన తర్వాత పాలు వాళ్ళకి తాగించాలని ఆ ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ పరిస్థితిలో నా భార్య, పిల్లలు ఆకలితో అల్లమటిస్తున్నారు. నా పిల్లలు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, ఆకలితో ఉన్నారు.
కానీ నాకు నా తల్లిదండ్రులకు తాపించకుండా వాళ్ళకు తాపించడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి నేను తెల్లారి వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసి తెల్లారిన తర్వాత మా తల్లిదండ్రులకు ఇచ్చి పిల్లలకి ఇచ్చాను. వల్ల ఈ కార్యము కేవలం నీ ప్రసన్నత కోసం నేను చేసినట్లయితే ఈ యొక్క ఆపద నుండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేశాడు. ఆ కొండరాతి బండ గృహం యొక్క ముఖదారానికి అడ్డంగా ఉన్నట్టు బండ కొంచెం పక్కకు జరిగింది. రెండో వ్యక్తి చెప్తున్నాడు, వల్ల నేను నా దగ్గర ఒక వ్యక్తి పని చేశాడు, కూలి పని. అతడికి కొన్ని బియ్యం ఇవ్వాలి. నేను ఆ బియ్యం ఇచ్చేసరికి అతడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నా బియ్యంతో నేను ఆ వడ్ల గింజలతో పొలం నాటాను, వడ్లు వచ్చినాయి. దాని తర్వాత పశువులు కొన్నాను, పశువులు పెరిగినాయి. కొంతకాలం గడిచిన తర్వాత వచ్చాడు ఆ వ్యక్తి, నా కూలి నాకు తిరిగి ఇవ్వమని చెప్పాడు. అడుగుతుంటే నేను చెప్పాను, ఈ కనబడే ఆవులు, గేదెలు, మేకలు మొత్తం నీయే తీసుకోవాలి. ఏమయ్యా నాతో పరిహాసం ఆడుతున్నావా, హేళన చేస్తున్నావా? లేదయ్యా, నీ కూలితోనే నేను పొలం పంట పండించాను, దానితోనే గేదెల్ని కొన్నాను, ఆవుల్ని కొన్నాను, మేకల్ని కొన్నాను, ఇవన్నీ నీ ఆస్తే నీవు తీసుకుపో అని చెప్పి ఇచ్చాను. వల్ల కేవలం తలుచుకుంటే కొంచెం బియ్యం ఇచ్చి కాకపోతే బస్తా వడ్లిచ్చి పంపించగలడు. కానీ అతడు దాన్ని యాక్సెప్ట్ చేయాల. అల్లా చూస్తున్నాడు, ఇదంతా అల్లా ప్రసన్నత కోసం నేను చేస్తున్నాను, అల్లా ఇష్టపడితే సార్లు చెప్పి ఇచ్చి పంపించేశాడు. వల్ల కేవలం నీ ప్రసన్నత కోసం నేను ఈ పని చేసినట్లయితే మా ఈ యొక్క ఆపదను తొలగించని ప్రార్థన చేశాడు. ఆ కొండరాతి బండ ఇంకొంచెం జరిగింది పక్కకి. మూడో వ్యక్తి అండి, మన టాపిక్ గురించి వస్తుంది. వల్ల ప్రార్థన చేస్తున్నాడు. మా బాబాయి కూతురు, మా చెల్లి చాలా అందంగా ఉండేది, ఆకర్షిస్తూ ఉండేది. ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఆవిడ నేను కోరుకున్నాను. కానీ ఆవిడ దైవభీతి పరురాలు, తిరస్కరించింది. కాలక్రమేణా ఆవిడికి డబ్బులు అవసరం వచ్చినాయి. 100 దీనార్లు అడిగింది. నేను తీసుకొచ్చి ఇస్తాను, నా కోరిక తీర్చాలి అన్నా. ఒప్పుకున్నది. ఎందుకంటే బలహీనరాలు, ఏ మార్గం లేక ఒప్పుకుంది. తీసుకొచ్చి 100 దీనార్లు ఇచ్చాడు. తర్వాత కేవలం ఇక ఆవిడతో తన యొక్క కోరికను తీర్చుకోవడానికి సిద్ధమైపోయాడు, దగ్గరకు వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. ఆవిడ అంది, ఓ అల్లా యొక్క దాసుడా, అల్లాహకు భయపడు, ఇది నీకు ధర్మసమ్మతము కాదు, అల్లాహకు భయపడు. కేవలం ఈ మాట అందండి, అల్లాహకు భయపడు. చాలా ఇష్టమైనటువంటి స్త్రీ, ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అవకాశం వచ్చింది. ఆపేవాడెవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నారు వాళ్ళు రూమ్లో. ఆపేవాడెవ్వరూ లేరు. అల్లాహకు భయపడని ఎప్పుడైతే ఆవిడ నోటి నుంచి ఈ మాట వచ్చిందో వెంటనే ఆ పని మొత్తం మానేసి వెళ్ళిపోయాడండి. ఆ 100 దినార్లు కూడా తీసుకోలేదు తిరిగి. వల్ల ఈ కార్యం నీ ప్రసన్నత కోసం చేసినట్లయితే ఈ యొక్క ఆపద నుండి తొలగించు. ఈనాటి సమాజంలో మనం కూడా ఉన్నామండి, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఒకరినొకరు ఆకర్షితులు అవుతున్నారు. ఎన్విరాన్మెంట్ అలా ఉంది, ఫోన్ వచ్చేసింది, సోషల్ మీడియా, కో ఎడ్యుకేషన్ పేరుతో కలిసి తిరుగుతున్నారు. ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, తల్లిదండ్రులు లేరు, చూసేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం అల్లాహ్ యొక్క భయం, దైవభీతి ద్వారా ఈ పనిని ఆపినట్లయితే అటువంటి వ్యక్తుల కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయ దినము నాడు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అర్ష్ యొక్క నీడలో అతడికి స్థలాన్ని ప్రసాదింపబడుతుంది. ఆ 7 అదృష్టవంతుల్లో అతడు కూడా అదృష్టవంతుడే. 6వ విషయం, వరజులున్ తసద్దక హత్తా లా తఅలమ్ షిమాలుహు మా తున్ఫికు యమీనుహు. 6వ వ్యక్తి ఎవరయ్యా? దాన ధర్మాలు చేసేవాడు. ఎలా చేస్తాడండి దాన ధర్మము? కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు. అదే జరిగిద్దా? అలాగేమైనా జరగకుండా అయితే ఉండదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాను, అంటే ప్రదర్శన బుద్ధే లేదు, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం. 50 రూపాయలు దానం చేస్తే సెల్ఫీ పెట్టుకుంటాడు, 50 రూపాయలు దానం చేశాను. ఫేస్బుక్ లో పెడతాడు, వాట్సాప్ స్టేటస్ లో పెడతాడు, పాత చీర పంచానండి, పాత లుంగి ఇచ్చానని స్టేటస్ లో పెడతాడు.
మసీదుకి 1000 రూపాయల విరాళం ఇచ్చాడంటే పెద్ద నాకు మంచిగా రాసి పెట్టి బిల్లు అంటాడు, అది పెట్టి మళ్ళీ స్టేటస్ లో పెడతాడు. అలా ప్రదర్శన అభివృద్ధి చేసే ధర్మం కాదు, దాన ధర్మాలు కాదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సల్లా యురాయి ఫఖద్ అష్రక్ వమన్ సామ యురాయి ఫఖద్ అష్రక్ వమన్ తషద్దక యురాయి ఫఖద్ అష్రక్. ఎవరైతే ప్రదర్శన బుద్ధితో ప్రజలలో మెప్పు పొందడం కోసం, ప్రజలు చూపించడం కోసం నమాజును ఆచరిస్తాడు, ప్రజలు చూడడం కోసం ఉపవాసాలు పాటిస్తాడు, ప్రజల్లో గొప్ప దానవీర కర్ణుడు పెద్ద దాత అనిపించడం కోసం ప్రజల్లో చూపిస్తూ దాన ధర్మాలు చేస్తాడు, ఫఖద్ అష్రక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అటువంటి వాడు బహుదైవారాధనకు పాల్పడినట్టే. అంటే షిర్క్ అక్బర్ ఉంది, షిర్క్ అస్గర్ ఉంది, చిన్న షిర్క్ పాల్పడినట్లే. ప్రదర్శన ముందు వచ్చిందంటే అన్ని ఆచరణలు వృధా అయిపోతాయి. హదీస్ గ్రంథంలో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయ దినమునాడు 3 వ్యక్తులు వస్తారండి. 3 వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తుల గురించి ఎలా చెప్తాడు, నువ్వేం చేసావు? ఆలిం పెద్ద పెద్ద బయాన్లు చేశాడు, ఖురాన్ మంచిగా చదివాడు, బయాన్లు చేశాడు, పెద్ద పెద్ద ప్రసంగాల్లో ప్రసంగించాడు, నేను నీకు యవ్వనాన్ని ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, ఏం చేశావంటే ఎన్ని చేశాను అల్లా అంటాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ప్రజల్లో గొప్పతనం కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం, నువ్వు పెద్ద ఆలింవి, పెద్ద పండితుడివి, పెద్ద కారివి అనిపించడం కోసం ఇలా చేశావు. నీకు ప్రాపంచిక జీవితంలో దాని యొక్క ప్రతిఫలం లభించింది, నరకానికి వెళ్ళాను. రెండో వ్యక్తి వస్తాడు, నేను అల్లా మార్గంలో ధర్మ పోరాటం చేశాను, జిహాద్ చేశాను. ఈనాటి సమాజంలో ఉండే అపోహ జిహాద్ అంటే దౌర్జన్యం చేయడం, అలా కాదండి. ఇస్లాంలో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమని చెప్పి, చిన్న పిల్లల్ని చంపరాదు, స్త్రీలను చంపరాదు, వృద్ధులను చంపరాదు, ఇళ్లను కాల్చకూడదు, చెట్లను కట్ చేయకూడదు, పంట నష్టము చేయకూడదు. ఓ ప్రవక్త, మరి దేని గురించి పోరాటం చేయాలి? ఎవరైతే బలవంతులో, ఎవరైతే యువకులో, ఎవరైతే తిరగబడుతున్నారో అటువంటి వారిని మాత్రమే చెప్పండి. తిరగబడి దౌర్జన్యం చేస్తున్నారో, దండయాత్ర చేస్తున్నారో, మిమ్మలకు ప్రాణాష్టం కలిగిస్తున్నారో అటువంటి వారిని చంపండి. చూశారు కదండి ఫలస్తీనాలు ఏమవుతుంది? చిన్న చిన్న పాలు తాగే పసికిందలండి, స్త్రీలు, వృద్ధులు ఎంతో మంది చనిపోయారు. ఇది కాదండి ఈ జిహాద్ అంటే. కేవలం సత్యధర్మాన్ని తిరస్కరించి, నిజదైవం ఒక్కడు కాదని బోధించి తిరగబడే వారు ఉంటే అటువంటి వాళ్ళకి ప్రతీకారంగా చేసే యుద్ధమే జిహాద్. అది ప్రతి దేశానికి ఉంటుందండి. మిలిటరీ దేశం యొక్క రక్షణ కోసం ఉంటుంది, అదే విధంగా ధర్మ రక్షణ కోసం కూడా చేస్తారు. అది జిహాద్ అంటే ఇది కాదు. ఎవరైతే ధర్మ మార్గంలో పోరాడుతూ జిహాద్ చేశాడో ఆ వ్యక్తిని పిలుస్తాడు ప్రవక్త అల్లాహ్ తబారక వ తఆలా. ఏం చేశాను? నేను నీకు వయస్సుని ఇచ్చాను, యవ్వనాన్ని ఇచ్చాను, బలాన్ని ఇచ్చాను, వల్ల నేను ధర్మ పోరాటం చేశాను, ఎంతో మందిని నేను చంపేశాను, ఇస్లాం విరుద్ధంగా వచ్చేవాళ్ళని, ధర్మానికి విరుద్ధంగా వచ్చేవాళ్ళని, న్యాయానికి విరుద్ధంగా వచ్చేవాళ్ళని చంపాను అల్లా. నీవు ప్రజల్లో పరాక్రమవంతుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పి అనిపించడం కోసం ప్రదర్శన బుద్ధితో ఇవి చేశావు, నీకు ప్రపంచంలో దాని ప్రతిఫలం లభించింది, ఇక్కడ నీకు లేదు, నరకానికి వెళ్ళండి. మూడో వ్యక్తి వస్తాడు, ధనవంతుడు. అల్లా ప్రశ్నిస్తాడు, ఏమి చేశావంటే, డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం ఇచ్చాము కదా, ఏం చేశావు అంటే, వల్ల నేను మదరసాలు నిర్మించాను, మసీదులు నిర్మించాను, అనాశ్రమాలు నిర్మించాను, బాటసారులకు నేను ప్రయాణికుల కోసం బాటసారికి నేను వసతి గృహాలు నిర్మించాను, పంపులు వేశాను, బావులు దువ్వించాను, చెట్లు నాటించాను, ఎన్ని చేశాను అల్లా. ఖురాన్ గ్రంథం యొక్క ప్రింట్లు, పాంప్లెట్లు పంచాను, అన్ని చేశాను. బీదవాళ్ళు, కటిక దరిద్రులు, అనాథలు, వితంతువులు, వాళ్ళందరికీ సహాయం చేశాను అల్లా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ప్రజల్లో మొక్కు కోసం, ప్రదర్శన బుద్ధి కోసం ఇవి చేశావు, నీకు ప్రాపంచిక జీవితంలోనే దాని గురించి లభించింది. కాబట్టి ఇక్కడ నీకు ఏ స్థలం స్వర్గం లేదు, నరకానికి వెళ్ళు అంటాడు. చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏమని చెప్పి, వరజులున్ తసద్దకున్ అఖ్ఫా హత్తా లా తఅలము షిమాలుహు
మా తున్ఫికు యమీను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేయి కూడా తెలియనంత విధంగా గోప్యంగా దాన ధర్మాలు చేసేవారు ప్రళయ దినము నాడు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క సాయలో అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు. అటువంటి వారికి ఆ నీడ లభిస్తుంది. చివరిగా 7వ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా. 7వ వ్యక్తి ఎవరయ్యా? ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంలో ఉన్నాడు, అల్లా భీతి దైవ భీతి వచ్చింది, ఖురాన్ గ్రంథ పారాయణం చేస్తున్నాడు, తహజ్జుద్ నమాజ్ చేస్తున్నాడు. అల్లా యొక్క దైవ భీతి, అల్లా యొక్క గొప్పతనం, అల్లా యొక్క ఔన్నత్యం అది విని ఆ భయముతో కన్నీళ్లు కారుస్తున్నాడే, ఆ కన్నీళ్లు కార్చే వారికి కూడా స్థలం లభిస్తుంది. అల్లా భయం. హదీస్ గ్రంథంలో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజ్ చదివేటప్పుడు, ఖురాన్ గ్రంథ పారాయణం చేసేటప్పుడు ఏ విధంగా పొయ్యి మీద పెట్టినటువంటి కుండలో అన్నం కొత్త కొత్త ఉడుకుతుందో అలా అతని యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గుండెలో నుంచి, హృదయంలో నుంచి అలా ఏడుస్తున్నట్టుగా శబ్దం వచ్చేది. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారండి. ప్రపంచంలో ఏ చక్రవర్తి అలాంటి చక్రవర్తి మనకు లభించరు. ఎంతో మంది రాజులు, రారాజులు, చక్రవర్తులు, మహానుభావులు, సత్పురుషులు వచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్నో లక్షల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖాళీ చేత్తో వచ్చారు, ఖాళీ చేత్తోనే వెళ్ళిపోయారు. ఒక్క ఆస్తి, ఒక్క చిల్లి ఇవ్వలేదు. అలా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేదవాడు కాదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వస్తుంది, ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు దానం చేయండి అని. 2 కొండల మధ్య ఉన్నటువంటి మేకల గుంపు మొత్తం దానం చేస్తారు. ఎవరు ఉన్నారని చేసేవాళ్ళు. 2 కొండల మధ్య ఎంత లోయ ఉన్నదో, ఎంత ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశం మొత్తం మేకల మంద, గొర్రెల మంద దానంగా ఇచ్చేశారు. ఆ వ్యక్తి వెళ్ళి తన జాతి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్పి, అయ్యా మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఎందుకు? ఆయన ఏ విధంగా దాన ధర్మాలు చేస్తాడు అంటే అతడికి బేదరికం యొక్క భయం, బీదవాడు అయిపోతాడేమో, దరిద్రుడు అయిపోతాడని అసలు భయం కొంచెం కూడా లేదు. అల్లాహు అక్బర్. అటువంటి దాన ధర్మాలు చేసేవారు. రంజాన్ మాసం వస్తుంది ఒక నెలలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు, ఏ విధంగా తుఫాను గాలి రోజు గాలి వేగంగా ప్రవహిస్తుందో దానికంటే వేగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రమజాన్ మాసంలోని ఆఖరి అష్రాలో దాన ధర్మాలు చేసేవారు, ఎతికాఫ్ లో ఉండేవారు. చెప్పుకోయే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలు చేశారు, సహకరించారు. హజరత్ ఖదీజా కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పెద్ద భార్య. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెళ్లి చేసుకునేటప్పుడు చాలా పెద్ద ధనవంతురాలు. కానీ పెళ్లి చేసుకున్న కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ధనం మొత్తం వెళ్ళిపోయిందో తెలియదు. భార్య యొక్క డబ్బు మొత్తం కూడా ధనరుమాలు చేసి మా పేదలకు పంచారండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చెప్పబోయే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే అల్లా భీతి, దైవ భీతితో తన యొక్క కన్నీళ్లు కారుస్తారో అటువంటి వారికి ప్రళయ దినము నాడు అల్లా యొక్క నీడలో స్థానాన్ని లభిస్తుంది. హదీసు గ్రంథంలో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, 2 బొట్టులు, 2 చుక్కలు అల్లాహకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. అల్లా మార్గంలో జిహాదులో కార్చే రక్తపు బొట్టు, 2 దైవభీతి, అల్లాహకు భయపడి అల్లా శక్తి సామర్థ్యాలు. ప్రళయ దినం నాడు అల్లా తబారక సమస్త భూమండలాన్ని తన పిడికిల్లో తీసుకుంటాడు. సప్తాకాశాలు ఆయన కుడి చేతిలో వస్తాయి. పెద్ద పెద్ద ప్రవక్తలు సైతం భయపడి కంపించిపోతారు. ఆ నరకము చూసి, ఆ నరకం యొక్క శిక్షను చూసి ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మోకరిల్లి పడిపోతారు. అల్లా రబ్బీ రబ్బీ, ఓ నా ప్రభువా ఈ నరకాల నుంచి నన్ను కాపాడు. అటువంటి అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను చూసి, దైవభీతి చూసి ప్రళయ దినము నాడు ఒంటరిగా నగరంలో అల్లా ముందు హాజరు చేయబడతాము. ఆనాడు ప్రశ్నిస్తాడు అల్లా తబారక వ తఆలా. ఆ యొక్క విషయాన్ని మనసులో తెచ్చుకొని ఎవరైతే కన్నీటిని కారుస్తారో అటువంటి వారికి కూడా అల్లా స్వర్గంలో స్థలాన్ని ప్రసాదిస్తాడు. ఎంతమంది రాసా ఒక్కసారి చెయ్యొద్దండి. ఖురాను చదివి 4 రోజులు అయింది అన్న వాళ్ళు చెయ్యొద్దండి, నేను చూడాలనుకుంటున్నాను. ఖురాను గ్రంథం ఓపెన్ చేసి
నెల రోజులు అయింది అండి నేను చదివి, లేదు నిన్న చదివానండి, లేదు వారం ముందు చదివానండి. రంజాన్ మాసంలో ఖురాన్ ఒకసారి చదివితే ఇప్పటి వరకు తెరవని వాళ్ళు ఉన్నారు. అదే వాట్సాప్ చెక్ చేస్తే 5 minutes లాస్ట్ సీన్, రాత్రి 2ంటికి 3ంటికి చెక్ చేస్తే లాస్ట్ సీన్ 5 నిమిషాల ముందే చూశానండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అంటే 24 గంటలలో ఫోటోలు తీసినంత టైంలో ఒక్క 10% కూడా ఇస్లాం ధర్మం కోసం, మనాంతర జీవితంలో సాఫల్యం కోసం, దైవమితి కార్యాలలో మనం టైం తీయడం లేదు. కాబట్టి నా సమయం అయిపోయింది. ఇన్షాల్లా ఇప్పుడు మీ ముందు ఫజీలతు షేక్ అబూ హురైరా సలఫీ మదనీ హఫీజుల్లాహ్ వచ్చారు. అజ్మతే ఖురాన్ గురించి